లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ సీఎం చంద్రబాబులో మార్పు వచ్చిందా? రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరిస్తూనే గతంలో జరిగిన తప్పిదాలను ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నారు? గతంలో పొరపాట్లు మళ్లీ పునరావృతం కావంటూనే తప్పు చేసిన వారికి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సిబిఎన్ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చ సాగుతుంది. తన మనోగతాన్ని భయపెట్టిన చంద్రబాబు పనిలో పనిగా తాను చేయాలనుకున్న అంశాలపైన క్లారిటీ ఇచ్చేశారని టాక్ సాగుతుంది. ఏపీని జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని, సమస్యలను భరిస్తూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాత్రికి రాత్రి సరిదిద్దటానికి తమ దగ్గరే మంత్రదండం లేదన్నారు ఏపీ సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే మళ్లీ జగన్ వస్తే ఎలాగని అడుగుతున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తల చెయ్యి మెలిపెట్టి వాటాలు రాయించుకోవటం, జే ట్యాక్సులు వసూలు చేయటం కూటమి ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకుని వీటిని తెచ్చామన్నారు. 1 లక్ష కోట్ల పెట్టుబడితో పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 75% వాళ్లకు తిరిగి ఇవ్వటానికి అంగీకరించి దాన్ని సాధించామని చెప్పారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమం, పాలనలో తన మార్కుంటుందనే సంకేతాలిచ్చారు ఏపీ సీఎం. ప్రజలే తనకు హైకమాండ్ అంటోన్న చంద్రబాబు తన తీరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. తద్వారా తన వ్యవహార శైలి మారుతుందని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. గతంలో చేసిన తప్పులు రిపీట్ చేయనని, ఇకపై అధికారులతోనూ జాగ్రత్తగానే ఉంటానని చంద్రబాబు అన్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి అడుగులు పడేలా చూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మరోవైపు కొన్ని అంశాలపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. 2004-2019లో ఓటమికి కారణం తానేనని వ్యాఖ్యానించారు. ఆయా సమయంలో టెక్నాలజీ అభివృద్ధి పేరుతో ప్రజలకు దగ్గర కాలేకపోయానన్నారు. అభివృద్ధుంటే చాలనే నినాదంతో అటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు దూరమైనట్లు సీఎం చెప్పారు. ప్రజల ఆశలకనుగుణంగా ఉండలేకపోయానని తెలిపారు. హైదరాబాద్ సిటీ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే కారణం తానేనన్న సిబిఎన్ అభివృద్ధితో పాటు ప్రజల కోరికలు, ఆశలు నెరవేర్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో అధికారులే సుప్రీంగా వ్యవహరించి ప్రభుత్వానికి, ప్రజలకు దూరం పెంచారని సీఎం చంద్రబాబు అన్నారు. తనకు, ప్రజాప్రతినిధులకు కూడా అదే దూరాన్ని తయారు చేశారని తెలిపారు. ఎంత అభివృద్ధి చేసినా ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సిబిఎన్ అన్నారు. గతంలో అధికారులను నమ్మి ఇబ్బందులు పడ్డానని, వారు తెచ్చిన ప్రతి ఫైలుపైన చూడకుండానే సంతకాలు పెట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, ప్రతి ఫైల్, ప్రతి కార్యక్రమం పూర్తిగా పరిశీలించిన తరువాతే సంతకం పెడుతున్నట్లు సీఎం వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 20 సంవత్సరాల పాటు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న అధికారులంతా సమిష్టిగా పనిచేస్తే డెవలప్మెంట్ మరింత సులభతరమన్నారు. కూటమి ప్రభుత్వం కావాలని రాజకీయ కోణంలో ఎవరిని వేధించదన్న చంద్రబాబు అదే సమయంలో తప్పులు చేసిన వారిని ఉపేక్షించదని స్పష్టం చేశారు. తమ హయాంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవని, దోచుకున్న వారిని మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో సినిమా రంగంలో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతమవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. మొదట్లో ఈ రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేదని, స్టూడియోలు, నటులంతా మద్రాసులోనే ఉన్నా సినిమా పంపిణీ సంస్థలు, ఇతర వ్యవస్థలు బెజవాడలోనే ఎక్కువగా ఉండేవని గుర్తు చేశారు. ఆ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యం విస్తరించిందని, ఇప్పుడు పరిస్థితి ఇంకా మారిందన్నారు సీఎం. భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. For more videos like this, subscribe Big TV channel.